ఆ రథాన్ని వెళ్ళి కలుసుకోమని చెప్పాడంట. అయితే ఏమైంది చదవండి. వీణాలకి నడిచాడా అంటే లేదు. ఏం చేశాడంటే ఆ పరుగున నువ్వు ఒక ఆత్మను రక్షించడానికి నీ గురి దేవుడై ఉన్నాడు. ఆ గురిని చేరుకోవాలంటే ఇవన్నీ చేయాలంటే ఏంటి? ప్రార్థన, వాక్యము, సువార్త. ఒక ఆత్మను రక్షించే బాధ్యత దేవుడిని మీద పెట్టాడు. పెట్టినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? దానికి విధేయురాలివై ఉండాలి. చదవండి తర్వాత. ఫిలిప్పు దగ్గరికి పరిగెట్టుకొని పోయి చదువుచుండగా విని నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొనెను. ఇక్కడ చూడండి ఏం చేశాడు ఈయన ఫిలిప్పు గారు. దేవుడు ఏం చెప్తే దానికి విధేయుడై ఆయన చెప్పినవన్నీ చేయడానికి వెనక ఆలోచించకుండా ముందుకు పరిగెట్టాడు. ఏంటంటే ముందుకు పరిగెట్టి ఆశీర్వదించబడాలన్నా, నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలన్న దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో ఆయన ఆలోచన నా మీద ఎలా ఉందని తెలుసుకొని ఉన్నప్పుడే మనకేంటంటే ఉన్నతమైన బహుమానం